ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు రండి, డైనింగ్ చూపిస్తాను ఫస్ట్ నేను. ఓకే. వావ్, దిస్ ఇస్ గుడ్. యా అండి, దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. Uh-huh. సో డైనింగ్ ఏరియా బేసిక్ ఏంటంటే క్రాకరీ మిస్ అయింది అనుకోవచ్చు. నేను చూపిస్తా, క్రాకరీ కంబానికి పక్కన చేసాము. ఈ ఏరియా మాత్రం ఏంటంటే నాకు స్పేషియస్గా ఉండాలి అన్న దాంతోనే నేను క్రాకరీ కూడా చేయలేదు ఇక్కడ. ఓకే, కంప్లీట్గా వదిలేసాం, ఎందుకంటే ఉన్న చిన్న ఏరియా అయినా పెద్ద మనం దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి. ఈ డైనింగ్ ఏరియాలో హైలైట్ అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ లైటింగ్, యా అండి, వాల్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఈ వాల్ ప్యానల్ అంతా కూడా మనం HDHMRలో కంప్లీట్ చేసి లోపల మెటాలిక్ వాల్ పేపర్ తీసుకున్నాం. ఓకే. సో ఇది ఒక రకం థీమ్. ఇదేంటంటే ఇక్కడ నాకు ఎక్కడ కూడా డెప్త్ రావద్దు, ఐ వాంటెడ్ ఇట్ టు గో ఇన్ టు ద వాల్ అనమాట. సో ఏరియా వేస్ట్ అవ్వకుండానే ట్రై చేసిన పార్ట్ ఇది. ఇక్కడ తీసుకునే డిజైన్స్ కూడా కొత్తగా ట్రై చేసినట్టున్నారు చేసాం కదా. సో అక్కడి నుంచి ఈ వాల్కి వద్దామండి. ఈ వాల్ ఏంటంటే మన బెడ్రూమ్స్కి వెళ్ళే వాక్వే స్పేస్ అనమాట. సో దీన్ని కూడా ఏంటంటే ఒక కాన్సెప్ట్లో తీసుకురావాలని చెప్పేసి కిందంతా వేవ్స్ అంతా. కొంచెం చెప్తారా? కాన్సెప్ట్ ఏం లేదండి, దీస్ ఆర్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అండ్ దీస్ ఆర్ క్లౌడ్స్ అంతే. ఓ నైస్. ఇది క్లౌడ్ అనేది మీకు చెప్తే తెలుస్తుంది కదా నాకు. లైక్ ఐఎమ్ థింకింగ్ ఏదో కొత్త డిజైన్ అనుకుంటున్నా. లేదు, ఇది క్లౌడ్. ఓకే. సో దాన్ని మనం ప్యానల్ చేసి ప్రొఫైల్ లైట్తో యాడ్ చేసాం అనమాట. చాలా బాగుందండి. ఐ థింక్ ఈ వర్క్ కొంచెం ఎక్కువ టైం పడిందా? చాలా టైం పడుతుంది, అన్నిటికీ టైం పడుతుంది. ఇది బాగుంది. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మనం కస్టమైజ్ చేయించుకుంటామండి, CNC మెషిన్ మీద కస్టమైజ్ చేయించుకుంటాం అనమాట ఇవన్నీ. సో బయట ఇలా ప్యానల్ దొరకదు కదా మనకి, సో అన్నీ కూడా హ్యాండ్ మేడే అనమాట. సో ఆ కస్టమైజ్ చేయించుకోవడం, హ్యాండ్ పిక్డ్ ఉండడం అన్నీ కూడా చాలా మంచి విషయాలే అసలు చెప్పాలంటే. మేడం ఇంటీరియర్లో కస్టమైజ్ చేయాలండి, ప్రతి కార్నర్ని కస్టమైజ్ చేసినప్పుడే దాని అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. ట్రూ. అంటే మీ క్లయింట్స్ కూడా అలా అడగాలి కదా వాళ్ళకి. లైక్ అఫ్ కోర్స్ అని అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు 90% ఆ కస్టమైజేషన్ కోసమే వస్తారు. సూపర్, అంతే కదా. సో ఇక్కడ సీలింగ్ కూడా ఏంటంటే గ్లాస్ సీలింగ్ తీసుకున్నాం అండి. సో అంటే ఇవన్నిటిని ఎలివేట్ చేయడానికి డైమండ్ గ్లాస్ సీలింగ్ తీసుకున్నాము. ఈ మధ్యలో ఇచ్చిన షాండియర్ కూడా దిస్ ఇస్ షాండియర్ కమ్ ఫ్యాన్. అవునా? దాంట్లో ఫ్యాన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండి. ఆటోమేషన్ అంటే ఏంటంటే మనకి లైట్స్, ఫ్యాన్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడే. ఓకే. సో ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడ్ అండి. చూపిస్తాను మీకు. సో దట్స్ ద ఓపెన్ అండి. గుడ్ వన్. అర్జెంటుగా బాల్కనీ చూడాలనిపిస్తుంది. పదండి చూపిస్తాను మీకు. స్లైడర్సే కదా. సో బాల్కనీకి వెళ్దాం అన్నారు కదా, పదండి. ఓకే ఓకే. ఇంత చిన్న బాల్కనీని ఇంత చక్కగా చేయొచ్చు అంటే అది మీ వల్లే సాధ్యమా? ఈ ఇప్పుడు ప్రెసెంట్ అంతా వర్క్ జరుగుతుందండి ఈ ఫ్లాట్స్లో. సో ప్రెసెంట్ ఏంటంటే డస్ట్ అది లోపలికి రాకుండా అవుట్ సైడ్ బ్లైండ్స్ ఇవన్నీ కూడా ఎక్స్టీరియర్ బ్లైండ్స్ అండి. ఓకే. సో బ్లైండ్స్ వేసి క్లోజ్ చేసాము. ద బేసిక్ రీజన్ ఏం లేదండి, డస్ట్ అది లోపల ఎక్కువ వస్తుంది కాబట్టి అంతే. సో ఈ బట్టలకి అంటే ఈ ఫ్లాట్కి నాకు తెలిసి ఇక్కడే క్లోత్స్ హ్యాంగ్ చేసుకునేది, అంతా క్లాత్ హ్యాంగర్ ఇచ్చాము. ఈ వర్క్ ఏంటంటే ఇది వాల్ పేపరేనండి, స్టోన్ ఫినిష్డ్ వాల్ పేపర్ అనమాట. సీరియస్లీ? యా అండి. ఓ మై గాడ్. సో మీరు ముట్టుకుంటే స్టోనే అనిపిస్తుంది ఇది. ఎక్కడండి, ఎక్కడ పిక్ చేస్తారండి మీరు ఇవన్నీ? నిజంగానే స్టోన్ పిక్డ్ వాల్ పేపర్ అంట. లిటరలీ చెప్తున్నా, ఐ డెంట్ ఈవెన్ ఫెల్ లైక్ ఇట్స్ అ వాల్ పేపర్. అది మీరు చూసారంటే ఎవరైనా సరే స్టోన్ వర్క్ చేసినట్టే ఉంటుంది. అవును. సన్ రైజ్ పడితే మంచి గ్లిట్టర్ కూడా వస్తుందండి. యా. సో వాట్ డు వి కాల్ దిస్ కలర్? లైక్ హౌ కెన్ వి పిక్ దిస్? ఎట్లా అంటే ఇది యాక్చువల్లీ మీకు అన్ని చోట్ల దొరకదు. దిస్ ఐ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. సో అక్కడ ఒక సప్లయర్ ఉన్నారు మనకి. సో ఇవి స్టోన్ ఫినిష్డ్ వాల్ పేపర్సేనండి. దాన్ని మీరు అలాగే అనొచ్చు. దీంట్లో స్టోన్, శాండ్, రకరకాల ఫినిష్ వాల్ పేపర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఫ్లాట్లో అన్ని రకాలు వాడాను, మీకు చూపిస్తాను నేను కూడా. ఎక్సైటెడ్. బాగుందండి. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బాక్సెస్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత, క్లయింట్స్ వచ్చిన తర్వాత న్యాచురల్ ప్లాంట్స్కి వెళ్తారు. యాజ్ ఆఫ్ నౌ ఐ డెకరేటెడ్ దెమ్ విత్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ కూడా ఈక్వల్ నెంబర్ ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కూడా. న్యాచురల్ కూడా ఉన్నాయి. అవును. సో రియల్ ప్లాంట్స్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటుంది. ఐడియా బాగుంది. అవును, ఇలాగే ప్లాన్ చేస్తారు కదా. అంతే అండి.